నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రేఖాని మాట్లాడుతున్నాను. ఈరోజు నేను ఏదైనా ఒక డెడికేటెడ్ ఫుడ్ రెసిపీ చేద్దామని అనుకున్నాను. అయితే ఇక్కడ ఐటమ్స్ ఇంగ్రీడియంట్స్ వెతుకుతూ ఉండగా నాకైతే అటుకులు కనిపించాయి. అటుకులు అనగా రెగ్యులర్గా వండే పోహా లేదా మిక్చర్ అనుకుంటున్నారా? కాదండి, ఇది దంపుడు అటుకులు. ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. సో నేనైతే ఒక కప్పులోనికి అటుకులను అయితే తీసుకున్నాను. హెల్తీ డిష్ అయితే ఏదైనా చేద్దామని అనుకుంటున్నాను అనమాట. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. యూజ్ అయితే మీరు కూడా ట్రై చేయొచ్చు. ఇక ఈ కప్పులోని దంపుడు అటుకులను అయితే తీసుకున్నానండి. వీటిలో ఉన్నటువంటి పొట్టు అలాంటివన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను. వీటిని ఆరోగ్యానికి చాలా మంచిది. నేనైతే వీక్కి 2-3 టైమ్స్ అయితే అటుకులతో ఏదో ఒక రెసిపీ చేస్తూ ఉంటాను. ఈ తీసుకున్నటువంటి అటుకుల్ని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఒక 1 మినిట్లోనైతే గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. అది రవ్వ ఎలా అయితే సన్నగా ఉంటుందో అలా వచ్చేంత వరకు అయితే గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇక నేను ముందుగానే తురిమి ఉంచుకున్నటువంటి బెల్లాన్ని కూడా సేమ్ కప్పుతోటి, సేమ్ క్వాంటిటీ అండి, ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకుంటామో అదే కప్పుతోటి బెల్లాన్ని కూడా తీసుకున్నాను. ఇలా తీసుకున్నటువంటి ఈ బెల్లాన్ని కూడా నేను ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్నటువంటి అటుకులు పౌడర్ ఉంది కదా, అందులోని ఈ బెల్లాన్ని కూడా కలిపేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకున్నాను. ఇలా చేసుకోవడం వల్ల రెండు బాగా మిక్స్ అయిపోతాయి కాబట్టి మనకి చాలా ఈజీ అవుతుందన్నమాట రెసిపీ చేసుకోవడానికి. ఇదిగోటండి, ఈ విధంగా అయితే పౌడర్ రెడీ అయిపోయింది. ఇంకా దీనికి పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా పెద్ద అవసరం ఉండదండి. అటుకులు, బెల్లం, ఇంకా కొంచెం నెయ్యి. అలాగే మనం దేవునికి నైవేద్యానికి అటుకులు, బెల్లము పెడుతూ ఉంటాం కదా, అలాగే కాకుండా ఇలా పౌడర్ కూడా చేసుకొని దేవునికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇక నేను మిగిలిన పౌడర్లోనికి కొంచెం నెయ్యిని కాచి ఆ వేడివేడి నెయ్యిని అయితే ఒక 2 స్పూన్స్ ఆ పౌడర్లోనైతే వేసుకున్నానండి. నెయ్యి అనేది స్మెల్కి, టేస్ట్కి కూడా చాలా బాగుంటుంది కదా, అందుకని ఎక్కువ వేసుకోలేదు. ఒక 2 స్పూన్లు మాత్రమే వేసుకున్నాను. ఇక మిగిలిన పౌడర్ అంతా కూడా ఆ నెయ్యిలోనికి కలిపేసుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత నెయ్యి అంతా పౌడర్ అంతటికి కూడా బాగా కలుస్తుంది. ఇలా కలిసిన తర్వాత నేనైతే ఉండలు చుట్టడం మొదలుపెట్టానండి. ఇవైతే రవ్వ లాడు ఎలా అయితే మనం తయారు చేస్తామో అదే విధంగా ఉంటుంది. చూడ్డానికి అలాగే ఉంటుంది, తినేటప్పుడు కూడా సేమ్ రవ్వ లాడు లాగే అనిపిస్తుంది. అయితే గోధుమ నూకకు బదులు ఈ విధంగా మనం అటుకులతో చేసుకోవడం వల్ల ఇంకా ఆరోగ్యానికి మంచిదన్నమాట. ఈ విధంగా నేనైతే లడ్డూలు అయితే తయారు చేసేసానండి. చాలా ఫాస్ట్గా, చాలా ఈజీగా కూడా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి తక్కువ సమయంలోనైతే అయిపోతుంది. అలాగే పిల్లలు కూడా ఇవి తినడానికి చాలా ఇష్టపడతారు. నెయ్యి కూడా వేసాను కాబట్టి మంచి స్మెల్ కూడా వస్తున్నది, స్వీట్. ఈ విధంగా నేనైతే ఉండలన్నీ చుట్టేసానండి. లాడూలన్నీ ప్రిపేర్ అయిపోయాయి. ఇక చూడండి, తినేటప్పుడు కూడా చాలా మెత్తగా ఉంటాయి. చాలా నోట్లో పెట్టుకోగానే కరిగిపోయేలాగా ఉంటాయి అన్నమాట. చిన్నపిల్లలే కాదు, ఇంట్లో పెద్దవాళ్ళు అందరూ కూడా తినడానికి బాగుంటుంది. ఈ విధంగా నేనైతే చేసినటువంటి 1 కప్పు అటుకులు, 1 కప్పు బెల్లము, 2 స్పూన్లు నెయ్యి తీసుకున్నాను కదా, దీనికి మొత్తము ఈ పౌడర్ అంతటికి కూడా మొత్తం 15 లాడూలు అయితే రెడీ అయ్యాయండి. ఇక నేను ఇవన్నీ చేసిన తర్వాత మా పిల్లలకి తీసుకొని వెళ్ళి ఇచ్చానమాట. ఎలా ఉన్నాయి చెప్పండి అని అడిగాను. సో వాళ్ళైతే తిని చూసి చాలా బాగున్నాయమ్మా, మళ్ళీ మళ్ళీ చెయ్యు, ఇంకా ఎక్కువగా చెయ్యు అని చెప్పారు. సో మీరు కూడా ఈ రెసిపీని చూసి మీకు నచ్చినట్లయితే ఇంట్లోని మీరు కూడా ఈజీగా, ఫాస్ట్గా ఎప్పుడైనా తయారు చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.